దిబిడే ఓ వదినే కిలా అంగిలేసి ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నె. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. దబిడి దిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆస్తి కోసం కోడళ్ళు వేసే మాస్టర్ ప్లాన్. మరి ఆ ప్లాన్ ఏంటో, కోడళ్ళు ఏంటో, ఆ స్కిట్ ఏంటో మరి చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ విడాకులు విజయ్ అండ్ టీమ్. నా పేరు అతిలోక సుందరి. భూమికి బెత్తడుంది దతిలో సుందరంటే ఏమండి, నన్ను చూస్తుంటే ఆకాశం నుండి భూలోకానికి దిగొచ్చిన అతిలోక సుందరిలా లేనా? అంత్యక్రియల మధ్య సగం కాలం శవం లెక్క ఉన్నావే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అతిలోక సుందరిలా లేనా? అవునే, నీకు ఈ పేరు పుట్టాక పెట్టారా పుట్టక ముందు పెట్టారా? ఎందుకండి? పుట్టాక అయితే అడుక్కునే సుందరి అని పెట్టేవాళ్ళు కదే, అతిలోక సుందరి అని ఎందుకు పెడతారు? ఛీ, ఛీ, మీరు ఇలాగే అంటారు. ఏంటండి, నన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరా మీరు? రిటర్న్ ఇచ్చే ఆప్షన్ లేదని బాధపడుతూనే ఉన్నాను. మీరు ఇలాగే అంటారు కానీ నిన్న నైట్ నా కల్లో బాహుబలి బల్లాల దేవా నన్ను నా కోసం కొట్టుకున్నట్టు కలొచ్చిందండి. వాళ్ళ మధ్యలోకి నువ్వెందుకు వెళ్ళావు? ముఖం చూడు, చెంబు చొట్టపడ్డట్టు ఎట్టపడ్డదో. సర్లే కానీ నువ్వు మా అన్న భార్యతో గొడవ పెట్టుకో మాకు. నేను గొడవ పెట్టుకోను కానీ ఆవిడ వచ్చిందనుకో, నేను మాత్రం వదలను. సర్లే పద లోపలికి, మా అన్నోళ్ళు వస్తారు. సుందరి నీలువంట. నా పేరు సుందరి అంటే అందం. నీకు లేదే అది. ఏమండి, ఫస్ట్ టైం పెళ్లి చూపులు చూడడానికి మీరు వచ్చారు కదా, ఏమనిపించిందండి? చివరికి ఈ కప్ప మొక్క దాన్ని చేసుకున్నానని అనిపించింది. ఏంటండి మీరు? ఏమండి, నేను అందంగా లేనా? అందంగా ఉన్నావని ఇంకా భ్రమలోనే ఉన్నావే. ఒకసారి ఇది చూడు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎప్పుడైనా అందంగా ఉన్నావని పొగడావా? అసలు అందంగా ఉంటే కదే. మొత్తానికి ఇదే ఎక్కువ. అమ్మో, తెలిసిపోయినట్టుంది. సరే కానీ మా తమ్ముడు పడేతో గొడవ పెట్టుకోకు, ఓకేనా? సర్లేండి. సరే, పద. ఇందుకోదాం పద. అయ్య బాబాయ్, జీవన్ గారు ఏంది అలా చూస్తున్నారు? ఏమో ఆఖరికి ముసల్దానికి ఉన్నట్టు నీ జీవితం. అయ్యో 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 అయ్యో, నన్ను చంపడానికి వీళ్ళు శుద్ర పూజలు చేస్తున్నారే. ఒరే రమేష, సురేష, రండ్రా, నీ పిల్లలు ప్లాన్ చేస్తున్నారా? ఒరే రండ్రా. ఒరే అత్తయ్య, అవి ముగ్గులు అత్తయ్య, శుద్ర పూజలు కాదు. ఒరే రమేష, సురేష, రండ్రా, కాపాడండి. ఏమైందమ్మా? ఏమైంది? ఒరే శుద్ర పూజలు చేస్తున్నారు వీళ్ళు. శుద్ర పూజలు కాదే, ముగ్గే. అమ్మా, నా భార్య వేసింది మాత్రం ఖచ్చితంగా శుద్ర పూజనే. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏమైందమ్మా? ముగ్గని చెప్పాను కదే, ఎందుకు ఏడుస్తున్నావే? అది అప్పుడు మౌనిక మౌనిక అని సాంగ్ వేస్తుంటే మీ నాన్నకు తెచ్చారా? అత్తయ్య, మీ పేరు మంగమ్మ కదా, ఈ మౌనిక ఎవరు? ఇలా ఉన్నాడు కదా, ఇలా ఉంచుకున్న దొరసాని. ఇవన్నీ మర్చిపోండి అత్తయ్య. మీరు నుండి నివరేలు బతకాలని గుడికి వెళ్ళి పూజ చేసుకొచ్చాను, బొట్టు పెట్టుకోండి. ఒరే రమేష, ఇదేంట్రా? అప్పుడే నన్ను ఒక సంవత్సరం ముందే చంపేస్తుంది. అదేంటమ్మా నువ్వు అలా అంటావు? నీకోసం పూజ చేసుకుని వస్తే. ఒరే, నాకు ఇప్పుడు 99 సంవత్సరాలు రా, అప్పుడే చంపేస్తుందిరా ఇది ఒక సంవత్సరం ముందే. అమ్మా, నీకోసమని ఇలా పూజాన్ని కలిశానమ్మా, నీ జాతకం చూపించానమ్మా. ఓహో, ఏమన్నారా? నువ్వు 90 ఏళ్ళే బతుకుతావు అన్నాడమ్మా. అదేంటి ఇప్పుడు నాకు 99 ఏళ్ళు కదరా? నా డౌట్ అదే అమ్మా, ఇంకెలా బతుకున్నావా అని. ఒరే, మీరు ఇలా నన్ను చంపడానికి ప్లాన్లు వేస్తున్నారు కదరా విజయవన్ గారు. వీళ్ళు ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకి ఇల్లు రాసిస్తా. చూస్తూ ఉండండి మీరు కూడా. ఏమే, మా అమ్మని బాగా చూసుకో. నువ్వు మా అమ్మ కోసం ఓ టీ తీసుకొని రాపోయే. మా అమ్మ కోసం మంచి కాఫీ తీసుకొని రాపోయే. రారా, నాకు నువ్వు, నీకు నేను, నాకు మరి జీవన్ గారు మరి ఏంటో మరి. పారడైస్లో ఏమైనా క్యారెక్టర్ ఇప్పించచ్చు కదా. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, టీ తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. టీ తీసుకోండి అత్తయ్య.
ఏంట్రా రాము, చిన్న కోడలు పెద్ద కోడలు తెగ ప్రేమ వలకరిస్తున్నారు. అనుకుంటాము గారు. ఏమోరా. ఒరే సురేష రమేష ఇటు రండిరా. ఏమైందమ్మా? ఒరే ఇదేమో టీ పొడి అనుకుని మిరియాల పొడి వేసుకుంది, ఇదేమో కాఫీలో కాఫీ పొడి అనుకుని దాల్చిన చెక్కేసింది. అమ్మాయి చంపడానికే పుట్టారా. చూసుకోలేదంటే అయ్యో అయ్యో అందుకే చెప్పాను రా ప్రేమ పెళ్ళి వద్దని. ఎగేసుకుంటూ వెళ్ళి వీళ్ళిద్దరు తీసుకొచ్చి పెట్టాను అక్క అంపలో అని. సర్లే పదండి. సరే అమ్మ కోపం ఉన్నట్టు. రేపు కూరగాయలు తీసారా అయ్యాన కోద్దాం. అయ్యో చేతికి అయ్యో అయ్యయ్యో, ఏమైంది? అయ్యో బాబు చేతి అయిపోయింది. అయ్యయ్యో నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తా. అవునండి అత్తయ్య, నేను అంబులెన్స్ ఫోన్ చేస్తా. వసే 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 చెంచు మొగ తెగింది ఏలే నా పేక కాదే. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం కోడల్లో అయినా ఈ వయసులో మీకు ఇవన్నీ ఎందుకు అత్తయ్య ఎన్ని కష్టాలు? ఏదో కృష్ణ రామ అనుకుంటూ మూలకొచ్చు కదా. మొన్నలుగా కృష్ణారామ అనుకుంటే ఎదురింటి కృష్ణ పక్కింటి రామ వచ్చారు ఇద్దరు కలిసి ముసలోళ్ళు. వచ్చి వచ్చి ఇంకేం చేస్తారు, చక్కబదం చేసుకున్నాం కృష్ణ రామ అనుకుంటూ ముగ్గురం. లోపలికి వెళ్ళండి ఇంకా. ఒరే రాము ఇదేదో తేడాగా ఉందిరా, నేను చచ్చిపెట్టి నటిస్తాను, వీళ్ళు బాగోతం ఏంటో బయట పెడదాం. అయ్యో అమ్మగారు అప్పుడే పోయారండి. అయ్యారు అమ్మగారు రండి రండి. ఆస్తి సగం పెంచుకుంటానే పోయావా అత్తయ్య? ఈ మెల్లో ఉన్న బంగారం నాకు, ఈ కాలుకున్న పెట్టి నాకు, ఈ గాజులు నాకే. ఈ ఉంగరం సరిసగం పంచుకుందాం అలాగే అక్క, ఆ చేతుకున్న గాజు కూడా తీసుకో అక్క. సరే ఎలాగోలో అమ్మ చనిపోయింది కాబట్టి శరిసగం పంచుకుందాం ఆస్తి, ఓకేనా? నీకు ఆస్తి కావన్నద్దా? మరి సపరకుండు. యాడ దొరికింది సంతరా ఇదే? ఓరే దుర్మార్గులారా, ఆస్తి కోసం ఇన్ని ప్లాన్లు వేస్తారా మీరు? ఇంత దిరదారిపోతారా? ఎంత దూరం ఇంట్లో చెల్లడే మీరు మీ దేవుని గారు. అది గెటప్లో మీరున్నారు చూడు, ఈ గెటప్లో మనం ప్యారడైస్లో హీరో హీరోయిన్గా చేస్తూ ఉంటుంది. అబ్బబ్బో అయ్యి బాబా. స్కిట్ చాలా బాగుంది, నాకు ఇక్కడే నవ్వొస్తుంది. సో జడ్జ్ గారు మీకు ఎలా అనిపించింది? బాగుందబ్బా, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి, సూపర్ నైస్. థ్యాంక్ యూ విడాకుల్ విజయ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. తిపిడే